ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్. అందులో పిఎస్ఎస్ఎం స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా సన్షైన్ బిఫోర్ ద డాన్, నక్షత్ర లోకాలు బై జూడీ సటోరి. ఈ బుక్లోంచి మనం ఈరోజు చాప్టర్ 14 చైతన్య విస్తరణ దీంట్లోంచి తెలుసుకుందాం. ముందుగా పిఎస్ఎస్ మూమెంట్ ఆది గురువైన శ్రీ సదానంద యోగిజీకి, మన ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ స్వర్ణమాల పత్రిజీకి అండ్ జూడీ సటోరి మేడంకి, ఇంటర్గలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరికీ, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, వింటున్న మీ అందరికీ అనంతకోటి సాష్టాంగ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈరోజు చాప్టర్ 14 చైతన్య విస్తరణ. ఎసేన్యా ఆ చెట్టు వైపు పూర్తిగా నడిచిందో లేదో తన వెనుక ఎవరో ఉన్నట్టు అలికిడి అయింది. ఏదో శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భయపడింది ఎసేన్యా. ఓ యువకుడు నిల్చొని ఉన్నాడక్కడ. ఓ 16 సంవత్సరాల యువకుళ్లా ఉన్నాడు. తెల్లటి పొడిగాటి అంగి ధరించి ఉన్నాడు. శరీరం సన్నగా గోధుమ రంగులో ఉంది. అతని కళ్ళు ఎంతో ప్రకాశంగా నీలిరంగులో ఉన్నాయి. ఎంతో శక్తివంతమైన ప్రేమశక్తులను కురిపిస్తున్నాయి. అతని చేతిలో ఓ పెద్ద తెల్లని శంఖం ఉంది. దాని ఒక మొన కోసుగా ఉండి వలయాకారంలో మెలికి తిరిగి ఉంది. అతను విశ్వకాంతి భాషలో ఎసేన్యాతో మాట్లాడసాగాడు. నేను ఇక్కడికి ఆల్డిబ్రాన్ అనే నక్షత్రం నుండి వచ్చాను. ఇక్కడికి నేను రావడంలో ఉద్దేశం నీ ఆత్మ యొక్క భవిష్యత్ ప్రణాళికను, మార్గాన్ని నీకు తెలియచేయడం. నీ మెడలోని తాళం చెవి ఒక తలుపుకు నిజమైన తాళం చెవి. ఏదో ఒకరోజు అది నిజమైన తలుపును తెరుస్తుంది. దాన్ని నువ్వు కనుగొంటావు. కానీ ఇప్పుడు ఆ తాళం చెవి నీ మనసులోకి మరో తలుపును తెరుస్తుంది. దాన్ని నీ చేతుల్లోకి తీసుకో. ఎలాగో నేను చెబుతాను అన్నాడు. అతను తన చేతిలోని శంఖాన్ని కింద పెట్టాడు. ఎసేన్యా మెడలోని తాళం చెవిని తీసుకొని తన కుడి అరచేతిలో పెట్టుకున్నాడు. ఈ తాళం చెవి సమాచారానికి, జ్ఞానానికి ఓ భాండాగారం లాంటిది. లైరాకు అవతలి ఉన్నత లోకాల జ్ఞాన భాండాగారం. దాన్ని తెలుసుకోవడానికి ఒక రహస్య సంకేతం కావాలి. దాన్ని నేను మీకు బోధిస్తాను. ఏదో ఒకరోజు ఈ రోజును నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు. నా మాటలు గుర్తొస్తాయి. ఈ జ్ఞానం లైరాకు ఆవలి వైపున ఉన్న ఉన్నత తలాల నుండి వచ్చింది. ఈ దిగువ స్థాయి తలాల జ్ఞానం కాదు. లైరా దాటిన తరువాత ఉన్న తలాల్లో అంతా కాంతే. ఈ తలాల నుండి ఎందరో నీ దగ్గరికి వస్తారు. వాళ్ళంతా నీ ఆత్మ ప్రణాళికలో మార్గం కోసం నిన్ను తయారు చేయడానికి వస్తారు. తాళం చెవి చేతిని ఎసేన్యా కుడి చేతిలో పెట్టి దాన్ని ఎడమ చేతిలో పట్టుకోమన్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటలను 3 సార్లు చెప్పు. అవి ఉన్నత తలాల వారివి. అవి శబ్దం మరి కాంతి సంకేతాలు. అవి నీకు నీ ఆత్మ వాకిలిని తెరుస్తాయి. ఈ 12 దిగువ తలాల స్వర్గాలలో నువ్వు తెలుసుకున్న జ్ఞానానికి అవి అతీతమైనవి. సో ఈ 3 పదాలు మయాస్మియా, యానోనియా, యాషింటే. ఈ 3 పదాలే అతను చెప్పాడు బాగా గుర్తుండడం కోసం. వీటిని ఎసేన్యా చాలాసార్లు పలికింది. వెంటనే తన చేతిలోని కీ వేడెక్కడం మొదలుపెట్టింది. దాన్ని క్రింద పడేద్దామనుకున్నంతగా అది వేడెక్కింది. అంతలో ఆమె 2 కనుబొమ్మల మధ్య ఉన్న దివ్యనేత్రం కొట్టుకోవడం మొదలైంది. ఆమె శరీరం అంతా ఆ ప్రకంపనలు నిండేంత వరకు అది ప్రకంపిస్తూనే ఉంది. ఆమెకు ఒక దృశ్యం కనిపిస్తోంది. అది కొత్త భూమికి సంబంధించిన దృశ్యం. ఇప్పటి భూమి కాదు, భవిష్యత్ కాలంలోని భూమి. ఈ కొత్త భూమి శాంతి, ప్రేమలతో నిండి ఉంది. అంతటా అద్భుతమైన కాంతి, సౌందర్యం, పువ్వులు, పక్షులు, వృక్షాలు సరికొత్త కాంతితో మెరుస్తున్నాయి. ఆమె ప్రస్తుతం నిలబడి ఉన్న బీచ్ కనిపిస్తోంది. ప్రజలు సముద్రంలో స్నానం చేస్తున్నారు. పిల్లలు ఇసుకలో పరిగెడుతున్నారు. బీచ్ అంతా జనం నవ్వులతో నిండి ఉంది. కొందరు మోకాళ్ల మీద వంగి ప్రార్థన చేస్తున్నారు. ఆనందంతో ఏడుస్తున్నారు. ఆమె చూస్తున్నది భూమి 5వ పరిణామంలో ఉన్నప్పటి తారను కాదు. అది స్పష్టంగా తెలుస్తోంది. ఆ దృశ్యం రాబోయే భవిష్యత్ కాలానిది. కాకపోతే ఆ జలపాతాలు లేవు. అవే రాతి శిఖరాలు. ఎసేన్యా తన అంతర్నేత్రంలో ఇదంతా చూస్తోంది. నెమ్మదిగా దృశ్యం మాయమైంది. ఎసేన్యా కళ్ళు తెరిచింది. ఆ యువకుడు సముద్రానికి దగ్గరగా నిల్చొని ఉన్నాడు. ఆమె చూస్తుండగా అతడు మళ్లీ ఆ శంఖాన్ని తన చేతుల్లో తీసుకొని పెదాల దగ్గర పెట్టుకొని ఊదాడు. ఎసేన్యా ఇంతవరకు తన వెనక నుండి వినిపించింది. తనకు భయపెట్టిన శబ్దం ఇదేనని గ్రహించింది. ఓ, ఈ శబ్దం నువ్వే చేశావు కదూ, కానీ నేను చూడలేదు. నువ్వు ఇక్కడికి రావడం అంది. ఆ యువకుడు నవ్వాడు. నేను నీ వెనకే ఉన్నాను. అయితే నేను నీకు కనపడకూడదని అనుకున్నాను అన్నాడు. నేను మళ్ళీ వస్తాను నీతో మాట్లాడడానికి, కానీ ఇప్పుడు వెళ్ళాలి. రాత్రి అయ్యేలోగా నేను నా ఈ లోకానికి వెళ్ళాలి.
నీ దగ్గర సంకేత భాష ఉంది, తాళం చెవి ఉంది. వాటిని తెలివిగా ఉపయోగించు. ఆత్మ నుండి నీకు ఎంతో జ్ఞానం అందుతుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. లైరాకు ఆవుల వైపున ఉన్నత తలాల నుండి వచ్చిన ఈ పదాలను గుర్తు ఉంచుకో. తరువాత తరచుగా వాటిని ఉచ్చరించు. ఉన్నత జ్ఞానానికి ఈ పదాలు చాలా ముఖ్యమైనవి. ఈ మాటలు చెప్పి అతడు తన శరీరం సముద్రం వైపు తిప్పాడు. ఆకాశం నుండి ఒక కాంతి కిరణం వచ్చి ఇతని చుట్టుముట్టింది. ఎసేనియా చూస్తూ ఉంది. చాలా వందల అడుగుల ఎత్తులో ఒక నక్షత్ర నౌక ఆగి ఉంది. అది గెలాక్సీ ఫెడరేషన్ నక్షత్ర నౌకల భిన్నంగా ఉంది. చిన్నగా ఉండి గుండ్రంగా తిరుగుతున్న కాంతిలా ఉంది. అది ఆ యువకుడి శరీరం పైన ఎగిరింది. అతను ఆ కాంతి వలయంలోకి లాగివేయబడ్డాడు. ఆ నౌక 3 సార్లు కాంతితో మెరిసింది. వెంటనే అదృశ్యమైంది. ఇసుకలో అతడు వదిలిపెట్టిన తెల్లటి పెద్ద శంఖం ఉంది. ఎసేనియా వంగి దాన్ని తీసుకుంది. దానిని ముట్టుకుంటే ఎన్నో సంవత్సరాలుగా సముద్రం దాన్ని కడిగినట్లుగా ఉంది. చాలా నున్నగా ఉంది. తన నడుచుకున్న చిన్న సంచిలో దాన్ని పెట్టుకుంది. తిరిగి వచ్చిన దారినే వెనుకకు నడవడం మొదలుపెట్టింది ఎసేనియా. త్వరగానే తన రవాణా నౌక దగ్గరకు చేరింది. ఆ రాత్రి ఉత్తరం వైపునే ఉన్న బీచ్లో గడపాలనుకుంది. ఆ రోజు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ నౌకలోనే పడుకుంది. హఠాత్తుగా గుర్తొచ్చి మెడలోని తాళం చెవిని తీసి కుడి అరచేతిలో పెట్టి దానిపైన ఎడమ అరచేతిని ఉంచింది. మయాస్మియా యానోనియా యాషింటే ఉచ్చరించింది. వెంటనే తాళం చెవి వేడెక్కి ప్రకంపించడం మొదలుపెట్టింది. ఈ ప్రకంపనలు ఆమె ఒళ్లంతా వ్యాపించాయి. ఆమె అంతర్నేత్రానికి ఒక దృశ్యం కనిపిస్తోంది. ఓ స్త్రీ తెల్లటి బట్టల్లో ఉంది. ఆమె ఓ గుడిలో సమీపిస్తోంది. అది ఒంటారా గుడి లాగానే ఉంది, కానీ చాలా పెద్దది. ఆ స్త్రీ తనలాగానే ఉంది, కానీ ఇప్పటి తనలా కాదు. ఆ స్త్రీ ముదురు గోధుమ రంగు జుట్టుంది. దాని మెడ వెనకాల ముడివేసుకుంది. ఇప్పటి తనకన్నా వయసు ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఏదో ఒత్తిడితో ఉంది, బాధగా ఉంది. మనం త్వరపడాలి అంటూ ఉంది. ఆమె గొంతులో ఆతృత. త్వరగా వస్తారు, మనం ఆ వ్రాతప్రతులను దాచిపెట్టాలి. ఇంతలో దృశ్యం అదృశ్యమైంది. ఎసేనియా అది తన భవిష్యత్తు జన్మ అని తెలుసుకుంది. మరి కాస్త సమాచారం తాళం చెవి ద్వారానే తెలుసుకోవాలని అనిపించింది. కానీ మరి ఎలాంటి సమాచారం అందలేదు. ఆ తరువాతి 2 రోజులు వంటారాలో తిరగాలనుకుంది. ఆ మరుసటి మధ్యాహ్నం తాళం చెవిని పట్టుకుని సంకేత పదాలు ఉచ్చరిస్తూ సందేశాలను దృశ్యాలను గమనించింది. ఒక దృశ్యంలో మోస్టీనియా ఆమెకు ఎదురుగా నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. కళ్ళు ఆమె వైపే సూటిగా చూస్తున్నాయి. ఏదో ముఖ్యమైన విషయం ఆమెకు అర్థమయ్యేలా చేయాలని అతడు ప్రయత్నిస్తున్నాడని అనిపించింది. మళ్లీ తాళం చెవిని రుద్ది సంకేత పదాలు పలికినా ఏమీ రాలేదు. అసలు తన ఆత్మ ఉద్దేశం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. బహుశా మోస్టీనియాకు తెలిసి ఉంటుంది. అందుకే వంటారాకు వెళ్లమని సూచించాడు. దీని గురించి అతనితో మాట్లాడాలని అనిపించింది. సిరియన్ వెళ్ళాక లైరాకు ఓ సందేశం పంపాలి, లేదా వీలైతే ఒకసారి లైరాకు వెళ్ళాలి అనుకుంది. ప్రతిసారి అతడు పంపిన సందేశంలోని పదాలు నువ్వు ఇది చదివేటప్పటికీ నేను వెళ్ళిపోయి ఉంటాను అన్నదే గుర్తు వస్తున్నాయి. 4వ రోజు మధ్యాహ్నం వంటారాలోని మందిరం ప్రాంగణంలో చేరుకుంది. ప్రార్థన జరుగుతోంది. ఎసేనియా వెళ్లి ప్రార్థనలో పాల్గొంది. ఆ తరువాత రమేందో అతని భార్య భోజనశాలలో కలిశారు. ఎసేనియా, నీకోసం ఓ ముఖ్యమైన సమాచారం ఉంది అన్నారు. నువ్వు చెప్పిన కాప్రిసియో ఇక్కడికి రావడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలించాడని ప్రయత్నించి పట్టుబడ్డాడు. కోర్టులో విచారణ పూర్తయింది. బహుశా అతన్ని భూమి నుండి వెళ్లగొట్టవచ్చు అని చెప్పారు. ఎసేనియా ఆశ్చర్యపోయింది. బహుశా వంటారాలో నన్ను అనుసరించాలని ప్రయత్నించాడా అనుకుంది. వీళ్లతో ఏమీ మాట్లాడలేదు. ఇక అక్కడి నుంచి క్రిస్టలోరికి తిరిగి వచ్చేసింది. ఆమె బృంద సభ్యులు ఆమెను చూసి ఆనందించారు. వాళ్లు కూడా కాప్రిసియో గురించి చెప్పి ఎసేనియా అతడి నుండి క్షేమంగా తిరిగి వచ్చినందుకు హర్షం వెలుబుచ్చారు. చివరి 2 రోజులు వంటారాలో ఎన్నో చిత్రాలను నమోదు చేసింది ఎసేనియా. వాటిని చూసి అందరూ ఎంతో ఆనందించారు. తాళం చెవి గురించి కానీ ఆల్డెబ్రాన్ గురించి వచ్చిన యువకుడి గురించి కానీ వీళ్ళకి చెప్పలేదు. ఆ రాత్రి స్కార్పియోను కలవడానికి వెళ్లి అతడితో మొత్తం కథంతా చెప్పింది. కనుక ఈ పదాలు నాకు లైరా నక్షత్ర ద్వారం అవతలి ఉన్నత తలాల నుండి జ్ఞానాన్ని అందుకోవడంలో సహాయపడతాయి. దీన్ని బట్టి చూస్తే సిరియన్స్లో నా జీవితం పూర్తి కావస్తోంది అనిపిస్తోంది. బహుశా నేను భూమి మీద పసిపిల్లను కావాలి. ఆల్డిబ్రాన్ నుంచి వచ్చిన ఆ యువకుడు చెప్పాడు. ఈ తాళం చెవి ఒక నిజమైన తలుపుకు తాళం చెవి అని, ఇది ఒక ద్వారాన్ని తెరుస్తుందని. కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదు అంది ఎసేనియా.
కుర్చీలో అలసటగా వెనుకకు వాలింది. ముదురు గోధుమ రంగు జుట్టు ముఖం మీద పడింది. స్కార్పియో, క్యాప్రిసియో వంటారాకు రావడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలిస్తూ పట్టుబడ్డారని తెలిసింది. ఈ సంగతి మీకేమైనా తెలుసా? అతడు ఒకవేళ నన్ను అనుసరించాలని ప్రయత్నిస్తున్నాడా? ఎందుకంటే నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు వీధిలో నన్ను చూసి ముఖం చాటేశాడు అంది. ఆలోచనలో పడ్డాడు స్కార్పియో. నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎసేన్యా. అంతేకాదు, మోస్టిన్యాకు ఏమైందో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అతనికి క్యాప్రిసియోతో లావాదేవీలు ఉన్నాయి కదా అన్నాడు. అవునవును, ఒప్పుకుంటాను అంది. ఇక స్కార్పియో వీడ్కోలు చెప్పి బయటపడింది. బాగా ఆలస్యమైంది. ఆ రోజు పౌర్ణమి. నక్షత్రాలు మెలమెలా మెరుస్తున్నాయి. ఆమె పైకి చూసి సిరియస్ నక్షత్రం కోసం వెతికింది. అది ఆమె కేసి చూసి, త్వరగా ఇంటికి రా, నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పినట్లుగా అనిపించింది. ఆమె పట్టణం వైపు వడివడిగా తన అపార్ట్మెంట్లోకి నడిచింది. అక్కడ ఆసియా, క్రిస్టియానా గాఢ నిద్రలో ఉన్నారు. నేను కూడా నిద్రపోవాలి అనుకుంటూ ఆవలించింది. తన ఇల్లు, తన చిన్న ఇల్లు పర్వతాల మధ్యలో ఉంది గుర్తుకు వచ్చింది. అబ్బా, బాగా అలసిపోయాననుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేసేసరికి క్రిస్టలో టౌన్ అంతా గందరగోళంగా మాట్లాడుకుంటున్నారు. క్యాప్రిసియో మాయమయ్యాడు. ఏమై ఉంటుంది? క్యాప్రిసియోని ఎవరో తప్పించి ఉంటారు అని, భూమి నుండి వెళ్ళిపోయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఎప్పుడు ఏమి మాట్లాడకుండా ఉండే డోరితల క్యాప్రిసియో ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడని, మూలోనే ఎవరో అతనిని తప్పించుకోవడానికి సహాయం చేసి ఉంటారని భావిస్తోంది. సిరియస్ బృందం అంతా ఇక అట్లాంటిస్కు వెళ్ళిపోవాలి. ఇక్కడ కియోర్లో కొన్ని రోజులు గడిపి అక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పాలి. ఆపై ఇక ఇంటికి సిరియస్కు ప్రయాణం అవ్వాలి. అనుకున్నట్లుగానే నుండి అంతా వెళ్ళిపోయారు. ఎసేన్యాకు సమయం దొరికింది. థియోనస్ను కలుసుకొని స్కార్పియోను కలవడం, ఆ మ్యాప్ గురించి చర్చించడం వగైరా విషయాలు చెప్పింది. ఇక అంతా సిరియస్కు వెళ్ళడానికి గెలాక్టిక్ ఫెడరేషన్ నక్షత్ర నౌక ఎక్కారు. నౌకలో ఎక్కువ సమయం అందులోని పొడుగాటి సన్నని తోటలో కూర్చొని వేగంగా వెళ్లే నక్షత్రాలను చూస్తూ గడిపారు. కొన్ని రోజుల తర్వాత సిరియస్కు వచ్చేశారు. సిరియస్ కౌన్సిల్ వీళ్ళందరికీ స్వాగతం విందు ఏర్పాటు చేసింది. సిరియస్ నాయకులందరూ అస్సీమియస్తో సహా వచ్చారు. అందరూ వీళ్ళందరి రాకతో ఆనందంగా ఉన్నారు. భోజనం తర్వాత కౌన్సిల్ ఛాంబర్లోకి వెళ్లారు. భూమికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి పనుల వివరాలు, పరిశోధనలు, భూమి మీద గడిపిన రోజుల గురించి మాట్లాడారు. వాళ్లంతా భూమి మీద వివిధ ప్రదేశాలకు ఎలా ప్రయాణించింది, అక్కడి ప్రజలు డిఎన్ఏ అనుసంధానంతో వారి పాత్ర ఏమిటి అన్నది వివరించారు. చివరగా ఎసేన్యా మాట్లాడింది. ఆమె మాట్లాడడానికి స్పీకర్ పోడియం దగ్గరకు వెళుతుండగా ఆమె వెనకాల గోలగోలగా శబ్దం వినిపించింది. అది ఆ గదికి ఉన్న ఒక ప్రవేశ ద్వారం నుండి వస్తోంది. ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటున్నారు అనిపించింది. సిరియన్ కౌన్సిల్ లీడర్ అయిన క్రూసియాసస్ అది ఏమిటో చూడమని అధికారులతో చెప్పాడు. ఇంతలో ఆ గోల మాయమైంది. ఎసేన్యా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టిందో లేదో గోల ఏమిటో చూద్దామని వెళ్లిన ఆఫీసర్ ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ వ్యక్తి క్యాప్రిసియో. ఎసేన్యా మాట్లాడడం మధ్యలో ఆగి అతని వైపు గుడ్లప్పగించి చూడసాగింది. క్యాప్రిసియోని భూమి నుండి వెళ్లగొట్టారని వింది, కానీ అతడు ఇలా సిరియస్లో ప్రత్యక్షమవుతాడని ఊహించలేదు. అసలు అతడు ఇక్కడికి ఎలా వచ్చాడనుకుంది. తనను తాను నిగ్రహించుకున్న ఎసేన్యా తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది. కాబట్టి నా తోటి కౌన్సిల్ సభ్యులకు నేను చెప్పబోతున్నది ఏమిటంటే, కొత్త మానవుని రూపొందించడం అనే విషయంలో మూడవది, ఆఖరిది అయిన ఘట్టంలోకి వచ్చాము. ఈ మూడవ అంకం ఎలోహింతో కలిసి చేయాలని మీకు తెలుసు. ఈ కార్యక్రమం మొదట్లో భగవంతుడి సృష్టి అంతటికీ పూర్తి బాధ్యత వహిస్తున్న ఎలోహిం మాకు ఒక బంగారు పెట్టెను ఇచ్చారు. అందులో ప్రత్యేకమైన కాంతి శక్తులు ఉన్నాయి. ఈ శక్తిని దివ్య ప్రకంపనలతో కలిపి కొత్త మానవుడి జన్యు నిర్మాణంలో అనుసంధానం చేయాలి. ఈ శక్తులు కాంతి, ప్రేమ ప్రకంపనలు. ఇవి మిగతా నక్షత్ర జాతులు ఇచ్చిన డిఎన్ఏ లక్షణాలతో కలిసి పనిచేసి భూమి మీద కొత్త మానవులు చీకటి శక్తుల ఆధిపత్యాన్ని జయించేలా చేస్తాయి. దీంతో వాళ్ళు తమలోని భగవంతుని కాంతి గుర్తించడానికి వీలవుతుంది. ఇక మేము ఎలోహింతో పనిచేయడానికి సిద్ధమవుతాము. మీ అందరూ జాగ్రత్తగా విన్నందుకు మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు, ముగించింది ఎసేన్యా. థ్యాంక్ యూ ఎసేన్యా అంటూ సిరియన్ కౌన్సిల్ నాయకుడు క్రూసియాసస్ లేచి నుంచున్నాడు. మీరందరూ ఈ కార్యక్రమంలో మూడవ చివరి అంకానికి దిగ్విజయంగా చేరుకున్నందుకు నాకు సంతోషం. మేము మీకు చివరిదాకా మద్దతు ఇస్తాము అంటూ కాస్త దూరంలో నించున్న క్యాప్రిసియో కేసి చూసి, ఎవరు మీరు అంటూ అక్కడే ఉన్న కాపలాదారిని ఉద్దేశించి, ఎందుకు ఇతన్ని మీ మీటింగ్కు రానిచ్చారు అని అడిగాడు. దానికి ఆ గార్డ్, ఇతని పేరు క్యాప్రిసియో, మనతో మాట్లాడాలని చాలా గట్టిగా అడిగాడు. ఇతని దగ్గర లైరా నుంచి తెచ్చిన ముఖ్యమైన సమాచారం ఉందట, దాన్ని వెంటనే మనతో పంచుకోవాలట అని సమాధానం చెప్పారు. సరే చెప్పమను, అదేమిటో అన్నాడు క్రూసియాసస్.
క్యాప్రిసియో ముందుకు నడిచాడు. నడుస్తూ ఎసేన్యా కేసి చూశాడు. ఆమె ఇంకా అక్కడే వేదిక మీదే ఉంది. క్రుసియాసస్ ముందు వినయంగా తల వంచాడు క్యాప్రిసియో. క్రుసియాసస్, మరి మిగతా సిరియన్ కౌన్సిల్ సభ్యులకు అభివాదం. నన్ను ఒరియన్లోని మింటకా నుండి కాంతి ప్రభువులు పంపారు. ఒరియన్ మనమంతా వేటగాడు అని చెప్పుకునే నక్షత్ర మండలం. అందులో 20కి పైగా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కలిసి వేటగాడు ఆకారాన్ని తలపిస్తాయి. ఇందులో ఉత్తరాన చివరిలో ఉన్న నక్షత్రం మింటక. ఇక్కడే ఎలోహిం ఉంటారు. ఎలోహిం అంటే సృష్టి చేసే దేవతలు. ఎల్ అంటే హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం. లైరాలో మొదలైన ఓ పరిస్థితి గురించి మీకు చెప్పమని ఎలోహిం చెప్పారు. బహుశా లైరన్లు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనుకుంటాను. నా ఇంటెలిజెన్స్ ప్రకారం లైరా యొక్క రోదసీ నౌకలు అన్నీ సమావేశం అవుతున్నాయి. వారు మీ యొక్క ఆకాశ సరిహద్దులను ఆక్రమిస్తారు. మిమ్మల్ని ఇతర నక్షత్ర జాతుల్ని అదుపులో ఉంచుతారు. ఇది మీకు తెలిస్తే మీ జాగ్రత్తలో మీరు ఉంటారు కదా అన్నాడు. మీరు ఈ అవగాహనకు ఎలా రాగలిగారు? అడిగాడు క్రుసియాసస్ తన ఆసనంలో నుండి ముందుకు వంగుతూ. మీరు చెప్పిందంతా సరైనదే అని మేము ఎలా నమ్మడం? అసలు మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అతని శక్తిని తెలుసుకోవడానికి క్రుసియాసస్ కళ్ళు అతని ముఖాన్ని దీక్షగా పరిశీలిస్తున్నాయి. నేను ఈ గెలాక్సీకి చాలా దూరంలో మీకు చాలా తక్కువ తెలిసిన లోకానికి చెందినవాడను. మరో విశ్వం నుండి 12 తలాల లోకాలకు నా తల్లిదండ్రులతో పాటు చిన్నప్పుడే వచ్చాను. నేను తరచూ ఈ గెలాక్సీ అంతటా తిరుగుతూ ఉంటాను అన్నాడు క్యాప్రిసియో. కొంతకాలం క్రిందట నేను లైరాకు వెళ్ళాను. నేను అక్కడ గెలాక్టిక్ ఫెడరేషన్ లైరా ప్రతినిధి అయిన మోస్టినియాను కలుసుకున్నాను. అతడు లైరాలోని కొందరు ఇతర నక్షత్ర జాతులపై దాడి చేయాలని అనుకుంటున్నారని చెప్పాడు. ఎసేన్యా క్రుసియాసస్ వైపు తిరిగింది. అది అసాధ్యం. మధ్యలో కలగజేసుకున్నందుకు మన్నించండి. క్రుసియాసస్, క్యాప్రిసియో చెప్పేది నిజం కాకపోవచ్చు. నాకు మోస్టినియా తెలుసు. నేను నా బృంద సభ్యులు లైరాకు వెళ్ళినప్పుడు అతనితో ఎక్కువ సమయం గడిపాను. లైరావాసులు ప్రేమ, శాంతిని కోరుతారు. వారు ఎప్పుడూ ఇతరులను అదుపు చేయాలని, ఇతర జాతుల మీదకు దండెత్తాలని కోరుకోరు. ఈ క్యాప్రిసియో ఈ మధ్య భూమికి వచ్చాడు. మూలోని ఒక పవిత్ర ప్రదేశానికి వెళ్ళడానికి కావలసిన అనుమతి పత్రాన్ని దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఇతడు అట్లాంటిస్లో నన్ను కలిశాడు. అక్కడ తాను ఒక అంతర్విశ్వాల వ్యాపారిని. అంతర్విశ్వాలంటే ఇంటర్గలాక్టిక్ ట్రేడర్. ఇతనికి ఒరియన్లోని కాంతి ప్రభువులతో ఏమీ సంబంధం ఉండకపోవచ్చు. అంతేకాక లైరన్ల యుద్ధ ఆలోచనలు కూడా నమ్మశక్యంగా లేదు. ఆగింది ఎసేన్యా. అసీమియస్ లేచి నుంచున్నాడు. క్రుసియాసస్, నన్ను మాట్లాడడానికి అనుమతించండి. ఈ వ్యక్తి క్యాప్రిసియోకు నాకు కూడా తెలుసు. మేము అట్లాంటియన్ సిటీ కియోర్లో ఉండగా ఇతనిని చూశాను. లైరన్లు మన అందరి సృష్టికర్త బాగా దగ్గరగా ఉంటారు అన్నాడు. క్రుసియాసస్ లేచి క్యాప్రిసియో వైపు అడుగు వేశాడు. క్యాప్రిసియో, నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు. నీ దగ్గర ఏమి ఆధారాలున్నాయి? రుజువుగా అడిగాడు. నా దగ్గర లైరన్ లీడర్ మోస్టినియా ఇచ్చిన లెటర్ ఉంది అన్నాడు క్యాప్రిసియో. ఎసేన్యా ఇందాక నా గురించి చెప్పిన వాటిలో కాస్త నిజం ఉంది. నేను భూమి నుండి గెంటివేయబడ్డాను. కానీ మీరు నేను చెప్పేది వినాలి. అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది. ఆగాడు క్యాప్రిసియో. నేను భూమికి వెళ్లేటప్పుడు ఒరియన్లోని మింటకాలో కాంతి ప్రభువుల దగ్గరకు ఈ లెటర్ను తీసుకువెళ్లాను. దీన్ని మీ దగ్గరకు తీసుకువెళ్లమని వారు చెప్పారప్పుడు. మిమ్మల్ని హెచ్చరించడం నా ఉద్దేశం కాదు. అన్ని నక్షత్ర జాతుల ఉన్నత లక్ష్యాలను కాపాడాలన్నదే నా అభిమతం. అయితే ఆ లెటర్ను చూపించండి అడిగాడు క్రుసియాసస్ కౌన్సిల్ సభ్యులందరి వైపు చూస్తూ. ఇక ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నాను. త్వరలో మీకు అన్ని విషయాలు వివరిస్తాను. ఇప్పట్లో మనకి వచ్చిన ముప్పు ఏమీ లేదు. అసీమియస్, ఎసేన్యా, మీరిద్దరూ నా గదికి రండి. ముగ్గురం కలిసి లెటర్ చదివి ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. క్యాప్రిసియో, మా క్షేమం కోసం మీరు మా గార్డుల అదుపులో ఉంటారు. కానీ మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు కూడా మిమ్మల్ని అనుసరించు అన్నాడు క్రుసియాసస్. అనుసరించిన వారు ఒక వ్యక్తిగత ఛాంబర్లో ప్రవేశించారు. అక్కడ క్యాప్రిసియో ఒక మడతలు పడ్డ వ్రాతపత్రిని సిరియన్ లీడర్కి అందించాడు. ఎసేన్యా క్రుసియాసస్కు బాగా దగ్గరగా ఉంది. ఆ లెటర్ను ఆమె చూడబోతోంది. అదే నల్లని ఇంకుతో అచ్చం మోస్టినియా వ్రాతే. అదే వ్రాత తను క్యాప్రిసియో ద్వారా అందించిన లెటర్లో ఉంది. అది మోస్టినియా నుండి వచ్చిందని అని నమ్మకం కలిగింది ఎసేన్యాకు. క్రుసియాసస్ బరువైన ఆ క్రీమ్ కలర్ కాగితాలను తెరిచి గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. గెలాక్సీలోని నక్షత్ర జాతుల ప్రభుత్వ ప్రతినిధులకు నేను మోస్టినియా నక్షత్ర జాతుల సమాఖ్యలో లైరన్ ప్రతినిధిని కొన్ని విషయాలు, ముఖ్యంగా లైరాలో జరగబోయేందుకు అవకాశం ఉన్న తిరుగుబాటు గురించి చెప్పదలుచుకొని మిమ్మల్ని జాగ్రత్త పరచాలనుకుంటున్నాను. కొందరు లైరన్ నక్షత్ర ద్వారంను తమ కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు. వారు గనక నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకుంటే వారు మిగతా అన్ని నక్షత్ర జాతుల మీద యుద్ధానికి దిగే అవకాశం ఉంది. అలా చేసి స్టార్ గేటును కాంతిజీవులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకోకుండా అడ్డుకోవచ్చుననేది వారి ఆలోచన. ఈ తిరుగుబాటు అణిచివేత రహస్యంగా వారికి ఏమాత్రం తెలియకుండా జరగాలి. ఈ సమస్యను అధిగమించాలి అంటే యుద్ధం ద్వారా కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అమలుపరచాలి. క్యాప్రిసియో నన్ను కలవడానికి లైరా వచ్చాడు.
అతని ద్వారా ఈ లెటర్ పంపుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. త్వరగా చర్య తీసుకోండి. నాకు అందిన సమాచారం ప్రకారం తిరుగుబాటుదారులు కొంతకాలం వరకు నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించరు. ఈ లెటర్ మీకు అందడానికి చాలా సమయం పట్టవచ్చు. లైరాలో రహస్య తిరుగుబాటు జరుగుతోంది. ఈ లెటర్ మీకు చేరిన వెంటనే మీరు తగిన చర్యలు తీసుకోండి. మీలోని ధైర్యవంతులు కొందరు రహస్యంగా లైరాలోని నక్షత్ర ద్వారం దగ్గరకు రండి. ఈ తిరుగుబాటు జరగకుండా, నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకోకుండా చర్యలు తీసుకోండి. ఈ దిగువ స్థాయి ఉన్నత లోకాలలోని అందరికీ ఇది చాలా ముఖ్యం. క్యాప్రిసియో క్రుసియాసస్ కు దగ్గరగా జరిగాడు. సార్, నా దగ్గర మరో లెటర్ ఉంది. ఇది మీకోసం అంటూ మరో లెటర్ ఇచ్చాడు. క్రుసియాసస్ దాన్ని తెరిచి ఎసేన్యా అసీమియస్ కేసి చూసి చదవడం మొదలుపెట్టాడు. గౌరవనీయులు సిరియన్ కౌన్సిల్ లీడర్ క్రుసియాసస్ గారికి నేను క్యాప్రిసియోను మీ దగ్గరికి రాకముందే భూమికి వెళ్లమని చెప్పాను. ఎందుకంటే గెలాక్టిక్ కౌన్సిల్ సిరియన్ ప్రతినిధి అయిన ఎసేన్యాకు ఓ సందేశం పంపాను. భూమి మీదున్న ఓ ప్రదేశానికి ఆమె వెళ్ళాలి. భూమికి వెళ్లమని చెప్పాను. భూమి దాటవలసిన 4 మహాయుగాల కాలపరిమితి చివరిలో ఆ ప్రదేశం గెలాక్సీలోని జీవులందరికీ ఏకత్వం వైపు అధిరోహించడానికి, పురోగమించడానికి మార్గదర్శి అవుతుంది. భూమి కొత్త 5వ పరిణామపు చైతన్య పరిణామం వైపు పురోగమిస్తుంది. అంటే 5th డైమెన్షన్లోకి ఎసెండ్ అవుతుంది. ఈ దివ్య ప్రణాళిక గురించి తెలిసిన కొందరు దీన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త మానవ సృష్టి ఇష్టపడని కొందరు ఎసేన్యాను గమనిస్తున్నారు. ఆమె క్షేమం కోసం క్యాప్రిసియోతో సందేశం పంపాను. కొత్త మానవ సృష్టి జరగడం చాలా ముఖ్యం. అది త్వరగా పూర్తి కావాలి. ఎసేన్యా ఈ ప్రదేశానికంటే దక్షిణ సముద్రాల్లోని మూకి వెళ్ళినప్పుడు లైరాకి అవతల కాంతిజీవుల నుండి ఒక దూత ద్వారా ఆమెకు ఒక సమాచారం అందుతుంది. ఇట్లు లైరావాసి మోస్టీనియా. ఇదంతా విన్నాక అసీమియస్ కూతురి ముఖంలో ప్రశ్నార్థకంగా చూశాడు. ఎసేన్యా మరోమారు లెటర్ పరీక్షగా చూసింది. సందేహం లేదు, అది మోస్టీనియా వ్రాతే. తనకు బాగా తెలుసు. ఆమె కళ్ళు నీటితో నిండాయి. క్యాప్రిసియోని చూసింది. తిరిగి క్రుసియాసస్ వైపు తిరిగింది. క్యాప్రిసియో చెప్పింది నిజమే. అతను మోస్టీనియా నాకు లెటర్ తెచ్చాడు. అందులో మూ యొక్క దక్షిణ సముద్రం వైపు వెళ్ళు అని వ్రాసి ఉంది. ఆ ప్రదేశాన్ని వంటారా అంటారు. అది చాలా ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశం. మూలోని బాగా అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక వ్యక్తులకు మాత్రమే అక్కడ ప్రవేశం దొరుకుతుంది. భూమి మీద అది ఒక అత్యున్నత శక్తి, కాంతితో కూడుకున్న ప్రదేశం. మోస్టీనియా లెటర్ చదివాక నేను వంటారా వెళ్ళడానికి అనుమతి పత్రం సంపాదించాను. నేను అక్కడ 5 రోజులు ఉన్నాను. అక్కడ బీచ్కి నాకు ఒక అనుభవం ఎదురైంది. తెల్లటి పొడుగాటి అంగీలో ఉన్న ఒక యువకుడు నాతో మాట్లాడాడు. అతడు ఆల్డిబ్రాన్ అనే నక్షత్రం నుండి వచ్చానని చెప్పాడు. మీకు తెలుసు, ఆల్డిబ్రాన్ గెలాక్టిక్ ఫెడరేషన్లో భాగస్వామి కాదు, కానీ అత్యున్నత కాంతి కలిగి ఉన్న ఉన్నత తలాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. నేను మిమ్మల్ని మూలోని క్రిస్టలోర్లో వీధిలో చూశాను అంది క్యాప్రిసియోతో ఎసేన్యా. కానీ మీరు నన్ను చూడనట్లుగా వెళ్ళిపోయారు. ఎసేన్యా అడ్డు తగిలాడు. క్యాప్రిసియో, క్రిస్టలోర్లో నేను ఉన్నది నిన్ను కాపాడడానికే. అట్లాంటిస్లోనూ మూలోనూ నిన్ను గమనిస్తున్నాను. వాళ్లకు నేను అక్కడ ఉన్నట్లు తెలియకూడదు. వంటారాలో నిన్ను అనుసరించడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు నేను అరెస్ట్ అయ్యాను. దాంతో నేను మూకి రావడానికి గల కారణం ఎవరికో తెలిసిపోయింది అని అర్థమయ్యింది. అందుకే నన్ను తరిమివేయాలని చూశారు. నేను అనుమతి పత్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించలేదు. అది నన్ను భూమి మీద నుండి వెళ్ళగొట్టడానికి ప్రచారం చేసిన కథ. నువ్వు క్షేమంగా అట్లాంటిస్కు తిరిగి వచ్చావని తెలిసేదాకా నేను చాలా విచారపడ్డాను అన్నాడు క్యాప్రిసియో. కానీ ఎవరో ఎందుకు నన్ను అనుసరించాలని అనుకుంటారో అడిగింది ఎసేన్యా. ఎందుకంటే నీ దగ్గర లోపల బయట తాళం చెవి ఉంది కాబట్టి అన్నాడు క్యాప్రిసియో. లైరాలో మోస్టీనియా నాతో చెప్పాడు. అతను నీకు బంగారు తాళం చెవిని ఇచ్చి దాన్ని భూమికి తీసుకువెళ్ళమని చెప్పారట కదా అన్నాడు. ఈ తాళం చెవి లైరాకి ఆవల వైపు ఉన్నత తలాల కాంతి లోకాల నుండి వచ్చింది. అది కొత్త భూమికి కావలసిన ప్రకంపనలతో ప్రోగ్రామింగ్ చేయబడి ఉంది. ఈ ప్రకంపనలు శబ్దం ద్వారా, సంకేత పదాల ద్వారా విడుదలవుతాయి. అందుకే ఈ లోపలి తాళం చెవి నీకు ఇవ్వడం జరిగింది. బయట తాళం చెవి కూడా సరైన సమయంలో నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వు పదాలను పలికితే ఎంతో కాలంగా మూసివేయబడ్డ తాళం తీయబడి భూమికి కొత్త సమయద్వారం తెరుచుకుంటుంది అన్నాడు క్యాప్రిసియో. అసీమియస్ కూతురు వైపు అర్థం కానట్లు చూశాడు. ఎసేన్యా, ఏమిటా తాళం చెవి? నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదే అన్నాడు. అవునా అన్న, నేను చెప్పలేదు. అది ముఖ్యమని నాకు అనిపించలేదు. ఆ తాళం చెవి మోస్టీనియా నుండి అందిన వీడ్కోలు బహుమతి అనుకున్నాను. కాబట్టే దాని గురించి ఎవరికైనా చెప్పడం అనవసరం అనుకున్నాను. ఆ తరువాత భూమికి వెళ్లడం, మోస్టీనియా లెటర్ అందడం, నేను మూకు వెళ్లడం, అక్కడ చాలా విషయాలు జరగడం, ఇవన్నీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. క్షమించండి క్యాప్రిసియో, నేను నిజంగా మిమ్మల్ని నమ్మలేదు. ముఖ్యంగా క్రిస్టలోర్లో మీరు నన్ను చూసి ముఖం చాటేయడం అంతా అనుకున్నాను. నేను వంటారా దీవిలో ఉన్నప్పుడు మందిరంలో ఉన్న వాళ్లతో, నాతో కలిసి అక్కడికి కాంతి నౌకలో వచ్చిన వాళ్లతో, ఆల్డిబ్రాన్ నుండి వచ్చిన యువకుడితో మాత్రమే మాట్లాడాను.
నన్ను ఎవరు గమనించారో నాకు తెలియదు. వీలైనంత వరకు కొత్త మానవుని రూపకల్పన పూర్తి చేయాలి అని నాకు అనిపిస్తోంది. క్రుసియాసస్తో మరి నాన్న నేను ఒరియంలోని మింటకా వెళతాను. ఎలోహింని కలుస్తాను. వారు త్వరగా నాతో కలిసి పనిచేస్తే నా బృంద సభ్యులు ఈ పనిని 9 డెకాన్లలో పూర్తి చేయగలరు. ఈ మాటలు అంటూ క్యాప్రిసియో ముఖాన్ని గమనించింది ఎసేనియా. ఆమెకి ఇంకా పూర్తిగా అతని పట్ల నమ్మకం కలగడం లేదు. ఆమె అనుమానం అబద్ధం అన్నట్లుగా క్యాప్రిసియో ఈ వ్యూహాన్ని సమర్థించాడు. కావాలంటే తాను కూడా వెంట వస్తా అన్నాడు. వద్దు, నేను ఒంటరిగానే వెళతాను. థ్యాంక్స్ క్యాప్రిసియో, నువ్వు నన్ను రక్షించడానికి ప్రయత్నం చేశావు అంది ఎసేనియా. అసీమియస్, క్రుసియాసస్, క్యాప్రిసియోలను వదిలి ఎసేనియా ఇంటికి బయలుదేరింది. తన రోదసీ నౌకలో ఇంటికి వెళుతూ ఇదే ఆలోచిస్తోంది. లైరన్లు చాలా స్నేహశీలురు, మంచినే కోరుతారు. 12వ పరిణామపు దిగువ స్థాయి లోకాలను లైరా ద్వారానే ప్రవేశం ఉంటుంది. 12వ పరిణామానికి చెందిన ఈ జీవులు కాంతి, ప్రేమలకు వ్యతిరేకంగా ఈ విధంగా ఎలా చేయగలుగుతున్నారు అనుకుంది. లైరన్ నక్షత్ర ద్వారాన్ని ఆక్రమించుకోవాలని చూసేది ఎవరు? మోస్టినియా చెబుతున్నాడు కాబట్టి అది నిజమే అయ్యుంటుంది. ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. ఒరియంలోని మింటకాకి వెళ్లాలి అనుకుంది. మరుసటి రోజు ఉదయం రాయ్, ఆసియా, ఎసేనియాలతో మింటకాకి వెళ్లాలని నిర్ణయించాడు. రాయ్కి ఎలోహింతో దగ్గర సంబంధాలున్నాయి. కొత్త మానవ సృష్టి DNA రూపొందించడంలో ఆసియా నిపుణురాలు. ఆ మరుసటి రోజే వాళ్లు బయలుదేరి వెళ్లాలి. ఎసేనియా తనకు ఎలోహిం ద్వారా అందిన బంగారు పెట్టెను తీసుకువెళ్లాలి. ఈ బంగారు పెట్టెలో కొత్త మానవుని DNA చట్రంలో అమర్చవలసిన ఉన్నత శక్తులు ఉన్నాయి. ఆ మరుసటి రోజు ట్రాన్స్పోర్టర్ స్టేషన్ దగ్గర క్రుసియాసస్ మిగతా సిరియన్ సభ్యులు వీడుకోలు చెప్పడానికి రావాల్సి ఉంది కాబట్టి ఎదురు చూడసాగారు. ఎసేనియా తాను అక్కడికి తీసుకువెళ్లవలసిన వాటి జాబితాలను సరిచూసుకుంటూ ఉండగా తనకు చిరపరిచితమైన గొంతు వినిపించడంతో అటు చూసింది. అది ఆమె నేస్తం మలిందాది. నువ్వు ఇప్పుడే భూమి నుండి తిరిగి వచ్చావని, కానీ మళ్లీ వెంటనే ప్రయాణం అవుతున్నావని విని నిన్ను కలిసి వెళదామని వచ్చాను అంది. ఎసేనియా మలిందాను కౌగిలించుకుంది. నిన్ను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మలిందా. నేను రాలేకపోయినా వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఒరియన్కి వెళుతున్నాను. ఇదిగో వీళ్ళు రాయ్, ఆసియా. వీళ్ళు మా జన్యు బృంద సభ్యులు. భూమి కోసం కొత్త మానవ సృష్టి చేయాలి కదా అంది ఎసేనియా. ఎలా ఉంది మా ఇల్లు పర్వతాల దగ్గర? కొన్ని రోజులైనా ఆ పర్వత శ్రేణుల మధ్య ఆకుపచ్చని పొగమంచు, ఆ కొలను, వీటిని ఆస్వాదించాలనుకున్నాను, కానీ కుదరలేదు అంది. మలిందా పైనుండి క్రిందకి చూసి తన శక్తిలో తేడాలను గమనించింది. ఒక్కసారి నువ్వు కూడా భూమిని, ముఖ్యంగా అట్లాంటిస్ను సందర్శించు మలిందా. చాలా అందంగా ఉంటాయి ఆ ప్రదేశాలు. సూర్యుడు రోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఒక్కసారి వెళ్ళు అంది. అవును, నాకు కూడా భూమికి వెళ్లాలనే ఉంది. సిరియన్ నుండి చాలా ఆత్మలు భూమి మీద పిల్లలుగా పుట్టడానికి నిర్ణయించుకున్నారు అని విన్నాను. నేను మీ తండ్రిని అడుగుతాను, ఒకసారి భూమిని సందర్శిస్తానని అంది మలిందా. ఇంతలో క్రుసియాసస్, అసీమియస్, మరికొందరు సిరియన్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. ఆ ముందు రోజు క్రుసియాసస్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాడు. మోస్టినియా లెటర్ గురించి చర్చించడానికి దిగువ స్థాయి ఉన్నత లోకాలలోని ఆత్మలందరికీ లైరాలోని నక్షత్ర ద్వారం యొక్క ప్రాముఖ్యత, అవసరం గురించి చెప్పాడు. కౌన్సిల్ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చింది. లైరాకు ఒక ప్రత్యేక దళాన్ని పంపాలని, నక్షత్ర ద్వారం దగ్గర ఏం జరుగుతుందో చూడడానికి, అలాగే మోస్టినియా గురించి ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. క్రుసియాసస్ అలాగే ప్లయిడీస్, వీనస్, ఆల్ఫా సెంచరీ, ఆర్కుటూరస్ మరి ఆండ్రోమిడా ప్రభుత్వాలకు వర్తమానం పంపాడు. లైరాలోని తిరుగుబాటు గురించి, నక్షత్ర ద్వారం యొక్క భద్రత ఆవశ్యకత గురించి, అన్ని నక్షత్ర జాతులకు పొంచి ఉన్న ముప్పు గురించి అసీమియస్ను కూడా ఎసేనియా, రాయ్, ఆసియాలతో పాటు మింటకాకి వెళ్లమన్నాడు. ఎసేనియా తండ్రితో మలిందా భూమికి వెళ్తారన్న సంగతి చెప్పగా, ఆయన వెళుతున్నది తదుపరి రోదసీ నౌక కమాండర్ తనకు తెలుసునని అతని లెటర్ రాసి ఇస్తాడు. అది చూపిస్తే అతడు మలిందాకు భూమికి వెళ్లడానికి సాయం చేస్తాడని చెప్పాడు. వెంటనే లెటర్ రాశాడు. ఆ కమాండర్ పేరు ఓక్ అని చెప్పాడు. ఇక ఎసేనియా మిగతా వారికి ట్రాన్స్పోర్టర్ గదిలోకి వెళ్లడానికి టైం అయింది. ఛాంబర్లోనికి వెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. కొంత శబ్దం కాసేపు వినిపించింది. అంతే, వారి శరీరాలు కాంతితో కనుమరుగయ్యాయి. మరుక్షణంలోనే మింటకాలోని ట్రాన్స్పోర్టర్ గదిలో వీరి శరీరాలు ప్రత్యక్షమయ్యాయి. మింటకా ఒరియన్లోని ఎలోహిం యొక్క ప్రదేశం. సృష్టికారక శక్తులు, కాంతిజీవులు ఉండే చోటు ఒరియన్. నక్షత్ర మండలంలో అన్నింటికన్నా పై భాగాన ఉండే నక్షత్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. రేపు మింటకా గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఒకటి చెప్పారు కదా, మయోస్మియా, యానోనియా, యాషింటే. సో ఇది హీబ్రూ లాంగ్వేజ్. హీబ్రూ నుంచి కొన్ని వర్డ్స్ ఉంటాయి. అవి మనం అన్నప్పుడు మనలో కొన్ని యాక్టివేషన్స్ జరుగుతాయి. సో ఇఫ్ పాసిబుల్ మీరు కూడా
అనుకోండి. ఇప్పుడు ఇక్కడ తాళం చెవి, బంగారు తాళం చెవి ఉంది కదా, ఆ తాళం చెవి అనేది మనందరికి కూడా మనం ఏదైతే మర్చిపోయామో మన లోపల కీ ఓపెన్ అవ్వాలి. అవుట్ సైడ్ కీ కాదు, అది ఇన్సైడ్ కీ. సో మీకు కూడా కుదిరితే ఈ హీబ్రూ లాంగ్వేజ్, ఇప్పుడు డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్, రేచంద్రన్, మాస్టర్ రేచంద్రన్ కూడా ఆయన బుక్స్ అన్నిట్లో కూడా ఈ హీబ్రూ లాంగ్వేజ్ ఇలాంటి వర్డ్స్ చాలా మెన్షన్ చేస్తారనమాట. ఈ మయామియా యానోనియా యాషింటే, ఇది చాలామంది చాలా మాస్టర్స్ ఈవెన్ డిఎన్ఏ ఆఫ్ ద స్పిరిట్లో కూడా రేచంద్రన్ మాస్టర్ కూడా చెప్పున్నారు. సో మీరు కూడా అనుకొని అబ్జర్వ్ చేయండి మీ వైబ్రేషన్. సో మయోస్మియా యానోనియా యాషింటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ టు మీ. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు PMC USA Multilingual. Thank you friends, thank you all for listening.